రీసెంట్గా ఎంసీయూలోని క్లారిటీ లేని ఫిల్మ్ అంటే అది స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్. ఎందుకంటే అప్కమింగ్ రిలీజ్లో క్యాప్టెన్ అమెరికా 4, థండర్ బోల్ట్స్ లేదంటే ఫెంటాస్టిక్ 4, బ్లేడ్, ఎవెంజర్స్ డూమ్స్ డే, ఎవెంజర్స్ సీక్రెట్ వార్స్ వీటి గురించి క్లారిటీగా రిలీజ్ డేట్స్తో సహా క్లారిటీ ఉంది. బట్ స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ వీటి మధ్యలో వస్తుందా, వీటి ముందు వస్తుందా, వీటి తర్వాత వస్తుందా, అసలు టైటిల్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు ఏం క్లారిటీ కూడా అఫీషియల్గా ఇవ్వలేదన్నమాట. టామ్ హాలండ్ అప్పుడు కొద్దిగా డిప్రెషన్లో ఉండడం వలన నేను కొద్దిగా యాక్టింగ్కి టెంపరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ అవ్వచ్చు, మళ్ళీ రికవర్ అయ్యే వరకు ఏ ఫిలిమ్స్ కూడా చేయలేని అన్నాడు. దాంతో స్పైడర్ మ్యాన్ బాగా డిలే అవ్వచ్చు, కానీ సోనీ డీల్ ప్రకారం ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలనుకున్నారు. బట్ తర్వాత క్లారిటీ వచ్చేసింది. టామ్ హాలండ్ తిరిగి వస్తా అని చెప్పాడు. సో ఒరిజినల్ గా స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ ని నో వే హోమ్ తర్వాత కంప్లీట్ గా మల్టీవర్స్ గా అవుట్ ఆఫ్ ది బాక్స్ లాంటి ఫిల్మ్ కాకుండా ఈసారి గ్రౌండెడ్ గా రియలిస్టిక్ గా ఒక స్ట్రీట్ ఫైట్స్ తో ఉండేలాంటి సినిమా అని చెప్పి ఇంతకు ముందు మనకి రివీల్ అయింది కదా. అండ్ మనకి నో వే హోమ్ తర్వాత కొత్త డైరెక్టర్ ని కూడా చూస్ చేసుకుంటుంది. కారణం అదొక్కటేనే కాదు, ఆయన కొద్దిగా బిజీగా ఉన్నాడు ప్రస్తుతానికి. కానీ ఈ ప్రాజెక్ట్ మల్టీవర్సల్ లాంటి వార్ తోటి ఎలాంటి క్రాస్ ఓవర్ లాంటి ఫిల్మ్స్ కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ లాంటి కాన్సెప్ట్ కూడా కాకుండా కంప్లీట్ గా రియలిస్టిక్ గా స్ట్రీట్ ఫైట్స్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ డేర్ డెవిల్, బ్యాట్మ్యాన్, డార్క్ నైట్ అలాంటి ఫిల్మ్స్ లాగా హ్యాండ్ టు హ్యాండ్ క్రైమ్ ఫైటింగ్ లాంటి ఫిల్మ్స్ అనమాట. డేర్ డెవిల్ కూడా ఉండే అవకాశం ఉందనే రూమర్స్ వినిపించాయి. అంటే లైక్ కింగ్ పిన్ గానీ లేదంటే మిస్టర్ నెగిటివ్ లాంటి విలన్స్ ఈ ఫిల్మ్ లో మనం చూడొచ్చు. వెనమ్వర్స్ లాంటి ఐడియాస్ ని, వెనమ్వర్స్ క్రాస్ ఓవర్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వెనమ్వర్స్ మరికొన్ని రోజుల్లో ఇంకొక ప్రాజెక్ట్ ఏదైనా తేడా వస్తే ఎండ్ అయిపోయే అవకాశం ఉంది. అందువల్లనే నో వే హోమ్ లో చూపించిన ఆ బార్ సీక్వెన్స్ ని వెనమ్ 3 ట్రైలర్ లో కొద్దిగా కెలికే పనిలో ఉన్నారు. ఎందుకంటే పీటర్ పార్కర్ ఐడెంటిటీ చాలా మందికి తెలియదు కాబట్టి ఆ విధమైన క్రైమ్ ఫైటింగ్ రియలిస్టిక్ ఫిల్మ్ ని డిజైన్ చేస్తే ఖచ్చితంగా యూనిక్ ఏపీల్ ఉంటుంది స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ లోని. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్లాన్స్ అన్ని కూడా కంప్లీట్ గా చేంజ్ అయిపోయాయంట మొత్తం అంతా కూడా. మీలో చాలా మందికి గుర్తుందో లేదో, అప్కమింగ్ గా రాబోతున్న ఎవెంజర్స్ డూమ్స్ డే ఆర్ కాంగ్ డైనెస్టియో లేదంటే సీక్రెట్ వార్స్ ఈవెంట్స్ ని సెట్ చేసేలాంటి ఫిల్మ్స్ అంటే క్యాప్టెన్ అమెరికా 4 లోనో, థండర్ బోల్ట్స్ లోనో, బ్లేడ్ లోనో, ఫెంటాస్టిక్ 4 లోనో ఖచ్చితంగా ఉండాలి కదా. సో వీటి మధ్యలో ఒకవేళ స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ వస్తే ఖచ్చితంగా ఇది కూడా ఎవెంజర్స్ డూమ్స్ డేకి ఆ ఈవెంట్స్ ని సెట్ చేసేలాంటి ఎలిమెంట్స్ ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. అలా కాకుండా రియలిస్టిక్ గా ఫిల్మ్ ని తీస్తే అసలు వేరే ఫిల్మ్స్ కి సంబంధం లేకుండా ఒక స్పైడర్ మ్యాన్ ఫిల్మ్ ఎలా సెట్ అవుతుంది? పైగా అప్కమింగ్ యంగ్ ఎవెంజర్స్ లో మెయిన్ ఎవెంజర్ స్పైడర్ మ్యాన్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ తీస్తే ఎవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాతనే స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ ని తీసుకోవాలి. సో ఈ విధంగా అనుకున్నాను. కానీ ఇప్పుడు కంప్లీట్ క్లారిటీ అయితే ఈ న్యూస్ ద్వారా వచ్చింది నాకు. అకార్డింగ్ టు ది లేటెస్ట్ న్యూస్, ఆర్డీజీని డాక్టర్ డూమ్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఎవెంజర్స్ డూమ్స్ డే లో కొన్ని చేంజెస్ చేయాలి. దానికి ముందు కూడా కొన్ని ఫిల్మ్స్ లో మార్పులు చేయాలి. సో స్పైడర్ మ్యాన్ 4 ఆ విధంగా రియలిస్టిక్ గా గ్రౌండెడ్ గా మిస్టర్ నెగిటివ్ ఆర్ కింగ్ పిన్ లాంటి విలన్స్ తోటి ఉండడం లేదు. ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయింది ప్లాన్. మళ్ళీ యాజ్ యూజువల్ గా స్పైడర్ మ్యాన్ ని మరొక అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా తీయాల్సి వస్తుంది. మొత్తం స్టోరీని కొత్తగా రాయాల్సి వస్తుంది. పాత ఐడియాస్ అన్ని కూడా పాడేసి దానివల్ల కొద్దిగా టైం ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారంట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ టైం లేదంట. సో ఈ విధంగా రియలిస్టిక్ గా కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్ గా ఎలా పెట్టాలనుకుంటున్నారంటే, ప్రస్తుతానికి ఉన్న న్యూస్ ప్రకారం స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ ని 2026 లో రిలీజ్ చేద్దామని ప్లానింగ్స్ లో ఉన్నారంట ప్రస్తుతానికి. ఏంటి బ్రో బాగా తక్కువ టైం ఉందని చెప్పి ఆలోచించకండి. 2026 అంటే జనవరియో సమ్మరో కాదు, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక 2 years టైం తీసుకున్నా అంటే ఇప్పుడు ఒక 2025 వరకు వాళ్ళు స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారనుకోండి. 2025 ఫిబ్రవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేసిన ఆ ఇయర్ ఎండింగ్ కల్లా షూటింగ్ అయిపోవచ్చు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టుకుని 2026 అక్టోబర్ లో ఫిల్మ్ ని హ్యాపీగానే రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఎవెంజర్స్ డూమ్స్ డే తర్వాత మనం చూసే అవకాశం స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ ఎక్కువగా ఉంది ప్రస్తుతానికి ప్లానింగ్స్ ప్రకారం. ఎవెంజర్స్ డూమ్స్ డే తో ఖచ్చితంగా ఒక ప్లాట్ ట్విస్ట్ తోటి సినిమా ఎండ్ అవుతుంది, లైక్ ఇన్ఫినిటీ వార్ లాగా. ఆ తర్వాత ఈవెంట్స్ అన్ని కూడా సీక్రెట్ వార్స్ లో కంటిన్యూ అవుతాయి. వీటి మధ్యలో సినిమాని తీయాలంటే ఖచ్చితంగా చాలా ఎఫర్ట్స్ ని పెట్టాల్సి వస్తుంది కదా. అలానే ఫ్లాష్ బ్యాక్ తీయచ్చు కదా ఇంకొక ప్రీక్వల్ ఈవెంట్స్ అనుకోవచ్చు. అస్సలు సంబంధం ఉండదు. కారణం ఏంటంటే ఎవెంజర్స్ డూమ్స్ డే లో ఎవెంజర్స్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, స్పైడర్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి స్టోరీ కంటిన్యూ చేయకుండా మళ్ళీ ప్రీక్వల్ ఫ్లాష్ బ్యాక్ అంటే ఇంకొక సోలో సినిమా తీస్తే డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో మరి ప్రస్తుతానికి వచ్చిన న్యూస్ ప్రకారం ఆ ప్లాట్ ఏ విధంగా చేంజ్ అవబోతుందంటే, ఎవెంజర్ 5th పార్ట్ తర్వాత అది డూమ్స్ డే అవని, కాంగ్ డైనెస్టీ అవని ఏ విధమైన ఈవెంట్ జరుగుతుంది. క్లైమాక్స్ కి మొత్తం బ్యాటిల్ వరల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాటిల్ వరల్డ్ సీక్రెట్ వార్స్ తోటి కంటిన్యూ అవుద్ది. స్పైడర్ మ్యాన్ ఫోర్త్ పార్ట్ ని బ్యాటిల్ వరల్డ్ లో తీయాలంటే చాలా కష్టం. ఏ స్టోరీని రాస్తారు, ఏ టైటిల్ ని పెడతారు ఒక సోలో ఫిల్మ్ గా? అస్సలు కుదరదు. కాబట్టి ఎవెంజర్స్ పార్ట్స్ అయిపోయిన తర్వాతనే ప్లాన్ చేసుకుంటే బెటర్. డ్రాప్ అయిపోండి అని అనిపిస్తుంది కదా మీకు. కానీ ఇంకొక ఐడియా అయితే ఉందన్నమాట. స్పైడర్ మ్యాన్ మరొక మల్టీవర్స్, లైక్ ఎగ్జాంపుల్ గా ఈ ఈవెంట్స్ లో 2 ఎర్త్స్ కొలైడ్ అవుతాయి. అది ఇంకేం కాదు, ఎవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్. ఎవెంజర్స్ ఎర్త్ 616 అండ్ ఎక్స్మెన్ ఎర్త్ 1005. లైక్ మిస్ మార్వెల్స్ ఎండింగ్ లోనే మనం చూసాం, ప్యారలల్ యూనివర్స్ లోకి క్లైమాక్స్ లోకి తను వెళ్ళిపోతుంది. ఆ విధంగా స్పైడర్ మ్యాన్ ని కూడా పంపించవచ్చు. ఈ విధమైన ప్లానింగ్స్ లో ఐడియాస్ లో ఉన్నారని ప్రస్తుతానికి న్యూస్ వచ్చింది. అది ఇంకా క్లారిటీగా అఫీషియల్ గా వెళ్ళలేదన్నమాట. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే
ఎర్త్ 10005 తోటి ఎర్త్ 616 కొలైడ్ అవుతుంది. దానివల్ల అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ క్రియేట్ అవుతుంది. కానీ స్పైడర్ మ్యాన్ ని ఎర్త్ 10005 పంపిస్తే అక్కడ స్పైడర్ మ్యాన్ ఆర్ అవెంజర్స్ ఎవరూ ఉండరు. కాబట్టి స్పైడర్ మ్యాన్ ని వెనమ్వర్స్ కి పంపించేసినా కూడా మంచి ఐడియానే. లైక్ ఆల్రెడీ టామ్ హార్డీ మనకి ఎంసీయూలోకి వచ్చినట్టు ఆ విధంగా వెనమ్వర్స్ లోకి పంపించేసినా కూడా బాగుంటుంది. ఆల్రెడీ వెనమ్వర్స్ లో మరొక స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. దాంతోపాటు అక్కడ స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ని వెనమ్వర్స్ క్రాస్ ఓవర్ లాగా ఒక ట్రిబ్యూట్ ఇచ్చేసి ఆ యూనివర్స్ ని ఆపేసినా కూడా బాగానే వర్క్ అవుతుంది కదా. ఇది నా ఐడియా అయినప్పటికీ అకార్డింగ్ టు ది లేటెస్ట్ న్యూస్ టోబీ మ్యాగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్ కూడా అప్కమింగ్ స్పైడర్ మ్యాన్ 4th ఫిల్మ్ లో కనిపించే అవకాశం ఉందని న్యూస్ అనమాట. వీళ్ళని సీక్రెట్ వార్స్ కి వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. సో వెనమ్ వర్స్ అయితే అక్కడ బాగుంటుంది. అక్కడ సెపరేట్ స్పైడర్ మ్యాన్ ఉన్నాడు. మొత్తం స్పైడర్ మ్యాన్ యూనివర్స్ కి స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ లోని ఒక స్పైడర్ మ్యాన్ సోలో స్టాండ్ అలోన్ ఫిల్మ్ చూసిన వైబ్స్ వస్తాయి. అదే ఎర్త్ 10005 అయితే అసలు స్పైడర్ మ్యాన్ సోలో ఫిల్మ్ చూసిన వైబ్ రాదు. అలానే టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కి సంబంధించి మరొక 3 ఫిల్మ్స్ ని సైన్ చేశాడంట. అంటే దాని ప్రకారం మనం ఇంకొక స్పైడర్ మ్యాన్ 6 పార్ట్స్ వరకు చూడొచ్చు. కాబట్టి స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ తీయడంలో ఏ ప్రాబ్లం లేదు. నో వే హోమ్ ఆల్మోస్ట్ 2 బిలియన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఒక గ్రౌండ్ లెవెల్లోని రియలిస్టిక్ ఫిల్మ్ వస్తే బాక్స్ ఆఫీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా బ్రో అనే డౌట్స్ మీకు రావచ్చు. కానీ అన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ లో లెవెల్స్ పెంచుకుంటూ పోతే ఒక స్పైడర్ మ్యాన్ ప్యాషనెట్ గా ఒక ట్రూ స్టోరీ చెప్పే అవకాశం స్పైడర్ మ్యాన్ ఫిల్మ్స్ లో దక్కదు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అవెంజర్స్ డూమ్స్ డే తర్వాత స్పైడర్ మ్యాన్ సోలో ఫిల్మ్ వస్తే దానికి 2 బిలియన్స్ వచ్చే అవకాశం నో వే హోమ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా. క్యాప్టెన్ మార్వెల్ ఇన్ఫినిటీ వార్ తర్వాత వచ్చి ఏ విధంగా కలెక్షన్స్ కొట్టిందో మనం చూసాం. సీక్రెట్ వార్స్ ముందు వచ్చే స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ కూడా ఆ విధమైన హైప్ క్రియేట్ అవుతుంది. అది 2026 లో ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. ప్రస్తుతానికి ప్లానింగ్స్ అవి. ఆ తర్వాత కింగ్ పిన్, మిస్టర్ నెగటివ్, డేర్ డెవిల్ ఈ విధమైన ప్లానింగ్స్ అన్ని కూడా ఆఫ్టర్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాతనే ప్లాన్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే ఒక రీబూట్ లాగా సాఫ్ట్ రీబూట్ లాంటి కంటిన్యూషన్ కూడా లైక్ పీటర్ పార్కర్ ఐడెంటిటీ గురించి అంటే రియలిస్టిక్ గా ఉండేలాంటి స్టోరీని మళ్ళీ న్యూ స్టార్ట్. అప్పటిదాకా వెనమ్ వెర్స్ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అయితే ఖచ్చితంగా వెనమ్ వెర్స్ తో క్రాస్ ఓవర్ అవడం కానీ ఆండ్రూ గార్ఫీల్డ్, టోబీ మ్యాగ్వైర్ యొక్క సెపరేట్ స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ ని కూడా మనం అప్కమింగ్ గా ఫ్యూచర్ లో చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదంతా కూడా సోనీ చేతిలో ఉంటుంది వాళ్ళ సక్సెస్ బట్టే వెనమ్ వెర్స్ మీద. లేదంటే అప్పటికి ఎంసీలో ఇంకొక న్యూ వెనమ్ వస్తుంది. లేదంటే ఒక సినిస్టర్ 6 తోటి ఆ న్యూ స్టార్ట్ అంటే అప్కమింగ్ సాగాలో న్యూ స్టార్ట్ కూడా ఆ విధంగా సినిస్టర్ 6 తో ఎండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా సరే అలా పెంచుకుంటూ పోతారు దాన్ని కూడా. ప్రస్తుతానికి బిగ్గెస్ట్ క్యాష్ గ్రాబింగ్ హైప్ మూమెంట్ అంటే ఇదేనమాట. అదే టామ్ హాలండ్ అసలు ఆర్డీజే డాక్టర్ డూమ్ వెర్షన్ ని చూసిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతాడు అవెంజర్స్ అయినా సరే. మోస్ట్లీ డాక్టర్ డూమ్ తన మాస్క్ ని తీయడు. కానీ ఒకవేళ తీస్తే పెట్టచ్చు అది కూడా. ఆర్డీజీని డాక్టర్ డూమ్ గా క్యాష్ చేసుకుని అసలు మాస్క్ తీయకుండా కంప్లీట్ గా చూపిస్తే అర్థం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఫేస్ ని చూపించే అవకాశం ఉంటుంది. ఈ విధమైన క్యాష్ గ్రాబింగ్, ఫ్యాన్ సర్వీస్ లాంటి ఎలిమెంట్స్ ని కూడా వాడుకుంటారు. సో ప్రస్తుతానికి అయితే మాత్రం స్పైడర్ మ్యాన్ 4th పార్ట్ లో ఈ విధమైన చేంజెస్ చేయడానికి కూడా కారణం డాక్టర్ డూమ్ ఆర్డీజే అనౌన్స్మెంట్ వల్లనే అంట. సో మేబీ వీళ్ళిద్దరి కనెక్షన్ గురించి సపరేట్ ఫిల్మ్ ని ప్లాన్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లేదు మధ్యలోని. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ డూమ్ మొత్తం స్పైడర్ మ్యాన్ 4 ఈవెంట్స్ అన్ని క్లైమాక్స్ కి వచ్చి ఒక ట్విస్ట్ లాగా ఆ తర్వాత ఈవెంట్స్ సీక్రెట్ వార్స్ లో కంటిన్యూ అయ్యేలాగా కూడా పెట్టేలాంటి ఛాన్స్. అప్కమింగ్ రాబోయే ఫెంటాస్టిక్ 4 లోని డాక్టర్ డూమ్ ఆ యూనివర్స్ కి చెందిన వాడే, ప్యారలల్ యూనివర్స్. సో స్పైడర్ మ్యాన్ ఆ ప్యారలల్ యూనివర్స్ లో ఇంకొక స్పైడర్ మ్యాన్ ఉన్నాడా? ఈ స్పైడర్ మ్యాన్ అక్కడికి వెళ్తాడా? కంప్లీట్ గా ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్యాన్స్ ఫేవరెట్ యొక్క ఫ్యాన్ థీరీస్ ని రాసుకోవాలన్నమాట స్పైడర్ మ్యాన్ 4 గురించి స్టోరీ. జస్ట్ లైక్ నో వే హోమ్ కి వాళ్ళు ఫ్యాన్ థీరీస్ ఏ విధంగా రాసుకున్నారు అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది ప్రస్తుతానికి. సో మరి మీకేమనిపించింది న్యూస్ మీద? గ్రౌండ్ లెవెల్లో రియలిస్టిక్ గా తర్వాత చూసుకోవాలండి. ప్రస్తుతానికి ఇంకొక ఆప్షన్ లేదు. సో వీలైతే ఈ వీడియో మీలో మీ ఫ్రెండ్స్ లో చాలా మంది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.